అంటే ఇవ్వలేదు ఇంకా ఇంటిమేట్ ఇవ్వలేదా? అది కాపీ 6A ఉంది కదా, కాపీ 6A 12 కాపీ ఇస్తారు కదా, 1-1 ఫార్మ్ ఇవ్వాలి కదా. మీదే తప్పట్లేదు సార్, లేదు అది త్వరగా ఒకటి చేయండి. నేను ఉన్నాను, నేను తెలుస్తాను. అదే మనము అది సబ్మిట్ చేయాలి మన వాళ్ళు. కరెక్ట్ సార్, అది ఎక్కువలో ఉంది. ఇంకా ఎవరు కుదిపోయినా ఇంకా తెలియదు వాళ్ళకి. ఎంతమంది కుదిరారా, ఎవరైనా కుదిపోయినా మరి ఎట్లా ఇంట్రెస్ట్ చేయాలి? అయితే రూల్ అదే పద్ధతి అదే సార్, ఎట్లా చేయాలి కూడా అది మనం చేపిస్తాను. అది యాద ఇస్తే వాడు పోతారు. అన్నీ నాకే బాధ ఉన్నాను. సార్ ఎస్ఐ గారు చెప్పండి సార్. మోసమే చేసే రెడ్డి మమ్మల్ని మోసం చేశారు. చెప్పినా సార్ చెప్పినా అదే బండి కింద యాక్సిడెంట్ కాదని బండి యాక్సిడెంట్ అయినా ఇంకా ఒకవేళ కబడ్డీ వాళ్ళు ఉండాలో లేదా పక్కన ఉండాలో చెప్పుకోండి. ఎంక్వైరీ చేస్తున్నారు. తెలియదు ఇప్పుడేమి ఇంకా ఎవరు అనేది తెలియలే, ఎవరు చెప్పలేదు కదా. ఏం చేయాలి, రెడ్డి ముగ్గురు ఆడపిల్లలే ఎట్లా బతికించుకో. వాళ్ళకి పట్టుకొస్తుంది కానీ మీరే కప్పటికి గ్రామానికి సంబంధించిన రైతులిద్దరు కూడా 1 ఎకరా భూమి ఉంటుంది వాళ్ళిద్దరు ఉండడం కూడా. నిన్న వచ్చినారు, జనవరి 1 కూడా నాతో వచ్చి కలిసినారు, మాట్లాడినారు, పోయినారు. తర్వాత ఎక్కడిగా ఊరికి పోయినారంట. ఊరికి పోయి వచ్చేవాళ్ళు యాక్సిడెంట్ అయిందని చెప్పడం జరుగుతూ ఉంది. చనిపోయినారు ఇద్దరు. మళ్ళీ ఏ విధంగా వాళ్ళకి ఏది తగిలిందో తెలీదు. వాస్తవంగా చెప్పాలంటే యాక్సిడెంట్ అంటే మళ్ళీ ఏదైనా వచ్చి గుద్దిపోయిందా లేకపోతే వీళ్ళే మీద పోయి గుద్దినారా తెలీదు. ఆ విషయమే పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలుస్తుంది. ఇప్పుడు ఏదన్నా కూడా ఏదన్నా ఎంక్వైరీ పోస్ట్ మార్టంలో ఉంటుంది కాబట్టి తెలిసిపోతుంది. వాళ్ళు అనుమానం ఏమంటే ఏదో జరిగిందని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన బంధువులంతా మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇప్పుడేమి ఇంకా ఏదని కూడా తేల్చలే వాళ్ళు. బండి తగిలించారా లేకపోతే ఏదైనా జరిగిందని కూడా ఇంకా ఏం తేల్చా. ఇంకా వాడు ఇంక్వెస్ట్లోనే ఉంటారు. ఇంకా రిపోర్ట్లోనే ఎంక్వైరీలోనే ఉంటారు. రిపోర్ట్ ఇంకా రాయలే. ఆ ఇంక్వెస్ట్ రిపోర్ట్ రాకుండా దానికి ఇంత లేట్ అయిపోయిందని చెప్పేసి డాక్టర్ చెప్తా ఉన్నాడు, సూపరింటెండెంట్ గారు. మళ్ళీ ఈ పరిస్థితుల్లో ఇప్పుడు వచ్చి మాట్లాడినాము, రిపోర్ట్ ఇంకా లేట్ అవుతుందేమో, ఇంకా ఎంక్వైరీ కూడా జరుగుతూ ఉందని చెప్పేసి చెప్పిన తర్వాత కూడా చేస్తాం సార్ అని చెప్పి చెప్పడం జరిగింది.
అయినా ఏదన్నా ఇద్దరు ఒక ఈరండగానే వాళ్ళకేమో 3 పిల్లలు ఉన్నారు, ఆయన బాధపడతా ఉంది. ఇంకా వీరేష్ అనే వాళ్ళకి ఒక కొడుకు కూతురు ఉంది. వాళ్ళ బాధలు వాళ్ళకి, ఎందుకంటే ఎవరిని అనే పరిస్థితిలో లేదు. ఏదన్నా మొగుళ్ళు ఉంటారు కాబట్టి ధైర్యంగా వాళ్ళు ఏదో తెచ్చేస్తూ ఉంటారు, వీళ్ళు తింటూ ఉంటారు. మా పరిస్థితి ఏమని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారు. మరి అనుకోకుండా జరిగిన దాన్ని ఏ విషయం తెలియదు కాబట్టి ప్రభుత్వం కూడా వాళ్ళకి ఆర్థికంగా సాయం అందించాలి. ఒక్కొక్కరికి ఏం లేదో 10 లక్షలన్నా సాయం అందించడానికి కూడా ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. ఎందుకంటే మా ప్రభుత్వం లేదు కాబట్టి మేమేమి చేయలేకపోతాము. ఉన్న వాళ్ళని ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నవాళ్ళు, కూటమిలో ఉన్న వాళ్ళంతా కూడా ఈరోజు వాళ్ళ దృష్టికి కూడా తీసుకుపోతా ఉన్నాము. ఏదైనా ఇలాంటి వాళ్ళకి సాయం చేయండి అని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఏమీ లేదు కాబట్టి, పెద్ద ఎకరా భూమి అంటే వచ్చేది పండేదంతా తినేదంతా సమస్య అనేది అందరికి తెలుస్తుంది. ఏదైనా ఇప్పుడు మీ నాశనానికి చెప్తా ఉన్నాను. అంటే కూటమి ప్రభుత్వం అంటే ఎమ్మెల్యే ఆయన ఉండొచ్చు, కానీ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబట్టి వీళ్ళకి ఆర్థికంగా ఓ 10 లక్షల రూపాయలన్నా సీఎం ద్వారా ఇప్పించాలని నేను కోరుతా ఉన్నాను. ఏదన్నా అలాంటి వాళ్ళకి సాయం చేస్తే కూడా అన్ని విధాలుగా సాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాను. మీనాశానికే చెప్తా ఉన్నాను డైరెక్ట్గా. ఆయనే ఏమైనా చొరవ తీసుకొని చేయగలిగితే ఏదైనా వాళ్ళకి అందుతుందేమో, కానీ లేకపోతే ఎవరు పట్టించుకోకపోతే పరిస్థితులు వాళ్ళ అద్వారంగా ఉంటాయని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదైనా మా ప్రభుత్వం లేదు, ఖచ్చితంగా మా ప్రభుత్వం ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఇంకా సాయం చేసేవాళ్ళని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా భగవంతుడు ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలా, ఆశీర్వాదం ఇవ్వాలా, ఆ కుటుంబాలు 2 కుటుంబాలకు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదన్నా మా సహకారం ఎప్పటికీ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు అంత త్వరగా వదిలే పరిస్థితి ఏం లేదు. ఇక్కడ ఇప్పుడు కాకపోయినా ఈసారి ముందుకైనా జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పి ఇట్లుంది పరిస్థితి అని చెప్పేసి ఇప్పుడు కూడా దృష్టి తీసుకుపోతా, మన పార్టీ వాళ్ళని చెప్పేసి కూడా నేను దృష్టి తీసుకుపోతా. సాధ్యమైనంత వరకు ఆ రిపోర్టు తీసుకున్న తర్వాత వాళ్ళకి ఎఫ్ఐఆర్ పంపిస్తాం. మన పార్టీ తరఫున ఏది ఇచ్చినా కూడా వాళ్ళకి అందించడానికి నేను కూడా కృషి చేస్తానని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా కుటుంబాలకు అన్ని విధాలుగా భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తాను.